ఆటోమేషన్ ప్రాబ్లం వస్తే మాన్యువల్ గా చేయలేము అని అందరూ అనుకుంటారు. అది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఎప్పుడైనా ఆటోమేషన్ ప్రాబ్లం వస్తే మాన్యువల్ గా రన్ అవుతుంది. ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో బేసికల్ గా ఆటోమేషన్ లో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వీటిని చూస్తే మళ్ళీ వాటర్ పాస్ అవుతామో అనుకుంటాం. బట్ ఇక్కడ డైరెక్ట్ గా మీరు అందులో చూస్తుంటే ఇది సర్వీస్ మోడ్ లో ఉంటుంది. సో సర్వీస్ మోడ్ లో ఎప్పుడు ఇది సర్వీస్ మోడ్ లో ఉంటుంది. ఎప్పుడైతే దీని క్లీనింగ్ అవసరం అప్పుడు బ్యాక్ వాష్ లో ఉంటుంది. సో ఎప్పుడు సర్వీస్ మోడ్ లో ఉంటుంది కదా, ఎప్పుడు ఫ్రీ ఫ్లో లో ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనం ఈ పంపు, హై ప్రెషర్ పంపు, రా వాటర్ పంపు రెండు తీసుకెళ్లి ప్లగ్ లో పెట్టేస్తే మాన్యువల్ గా ప్లాంట్ రన్ అయిపోతుంది. ఫిల్టరేషన్ ఎప్పుడు ఆగదు. ఆ ఒక్కరోజు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. 1-2 days లేట్ అయినా సరే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే బ్యాక్ వాష్ అనేది ఎవ్రీ 10,000 liters కి మనం బ్యాక్ వాష్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో మనకి 1 week వరకు బ్యాక్ వాష్ లేకపోతే ప్రాబ్లం ఉండదు. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే 2 years వారంటీ ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో. సో 2 years వారంటీ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు. సో ఈ విధంగా ఆటోమేషన్ అనేది రన్ అవుతుంది. సో ఒక్కరోజు ప్రాబ్లం గురించి మీరు 365 days మాన్యువల్ గా వర్క్ చేస్తారంటే మీ అంత దాన్ని ఏమంటారు, లైక్ చాలా మాట్లాడకూడదు. సో ఒకరోజు ప్రాబ్లం వస్తుందని ఆటోమేషన్లో, దానికోసం మనం 365 days మాన్యువల్గా వర్క్ చేస్తారంటే అది మీ అమాయకత్వం అవుతుంది. సో ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్గ్రేడ్ అయితే మన టైం సేవ్ అవుతుంది, మన మెంటల్ టెన్షన్ అన్ని సేవ్ అవుతుంటాయి. సో ఆటోమేషన్, ఫుల్లీ ఆటోమేషన్ గురించి ఏమైనా నాలెడ్జ్ కావాలన్నా, లేదా ఆరో ప్లాంట్ ఎగ్జిస్టింగ్గా మీకు మాన్యువల్గా ఉన్న ఆరో ప్లాంట్ ఆటోమేషన్ చేయాలన్నా మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడున్నా సరే మన సర్వీస్ని అయితే యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.